వెల్కమ్ టు SVRK9 న్యూస్ ఛానల్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఇంద్రకీలాద్రిపై స్వయంగా వెలిసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఈ రోజు మొదటి ఆషాఢ మాసం సారిని దేవస్థానం ప్రధాన అర్చకులు, స్థాన ఆచార్యులు, ఆలయ ఈవో షీనా నాయక్ అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి నాడు వారాహి నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని ఇటువంటి మాసంలో నెల రోజుల పాటు భక్తులు అమ్మవారికి సారిని సమర్పించుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు నిర్వహించామని ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆషాఢ మాసంలో శాకాంబరి ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నామని, భక్తులు సద్వినియోగం చేసుకుని అత్యధిక సంఖ్యలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఈ నెల రోజులు భక్తులు తెచ్చే అమ్మవారి సారీకు ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించామని, సారీని తీసుకొచ్చి భక్తుల అమ్మవారి ఆలయంలోకి సెల్ ఫోన్లు, ఇతర లగేజ్ బ్యాగులను నిర్వహించారు. మొబైల్ ఫోన్లు, కెమెరాలతో సారీ బృందాలకు ఆలయ ప్రవేశం లేదని, సారీ సమర్పణ బృందాలు తమ లగేజీ, పాదరక్షకులు, సెల్ ఫోన్లు కనకదుర్గ నగర్ లోని భద్రపరుచుకుని ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాలని అధికారులు ఆదేశించారు. కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఇది ప్రతి సంవత్సరం ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ మన రాష్ట్రంలోనే భక్తులందరికీ కూడా ఇంద్రకీలాద్రి పుణ్య క్షేత్రం భక్తులకు ఒక ఆహ్లాదమైన వాతావరణం కల్పిస్తూ ఈ రోజు నుంచి వచ్చే నెల 12వ తారీఖు దాకా ఆషాఢం సారే సమర్పణ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఇదే నెలలో మనకు ఈ రోజు నుంచి 24వ తారీఖు దాకా ఈ 9 రోజులు కూడా గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు అనే కార్యక్రమం కూడా మా వైదిక కమిటీ సభ్యులు అది క్లుప్తంగా చేసుకుంటారు, భక్తులతో సంబంధం లేకుండా. అదే విధంగా ఈ నెల 27, 28, 29 శాకాంబరి ఉత్సవాలు అంటే అమ్మవారు పూర్తిగా కూడా ఒక శాకాంబరి ఏదైతే మన కూరగాయలు, ఆకుకూరలతోటి ప్రత్యేకమైనటువంటి అలంకరణలో దర్శనమిస్తారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మంచిగా ఉండాలని అన్ని అక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉండే ప్రజలు కానీ, అక్కడ ఉండే ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉండే ప్రభుత్వం కానీ మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈ ఏదైతే సాంప్రదాయం ఉందో బంగారు బోనం మనకు ఈ నెల 26వ తారీఖున జంట నగరాల నుంచి వస్తున్నారు. అదేవిధంగా మన వైపు నుంచి కూడా అమ్మవారి తరఫున అక్కడికి వెళ్లి కూడా వచ్చే నెల కూడా మనము 7వ తారీఖు సారే సమర్పిస్తాం. కాబట్టి ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా చాలా గంభీరంగా జరగడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఈ విధంగా వచ్చే నెల 12వ తారీఖు దాకా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వెలిసినటువంటి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాతకి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఆషాఢ మాసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మరి నవరాత్రోత్సవాలు కూడాను ఈ ఆషాఢ మాసంలో జరపడం జరుగుతాయి. మరి లోక కళ్యాణం కోసం మరి ఋషులు, మరి యతులు అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలోనే ఏకాదశి నాడు వారాహి నవరాత్రాలు ముగించుకుని చాతుర్మాస్య దీక్షలు చేసేటటువంటి యొక్క మాస ప్రారంభం. అటువంటి ఈ ఆషాఢ మాసం అందున వారాహి స్వరూపంగా ఉండేటటువంటి మాసంగా చెప్పబడుతున్నది. అందువలన అమ్మవారు శాంతి స్వరూపంగా ఉండాలి అంటే అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యాలు, చలిమిడి అవన్నీ కూడా కనుక సమర్పిస్తే అమ్మవారి శాంతి స్వరూపంగా ఉంటుంది. అందుకోసమనే ఈ మాసం నెలల్లో కూడా ఆ పవిత్ర సారా కార్యక్రమం సామాన్య భక్తులందరూ కూడాను వచ్చి సమర్పించుకోవడం కోసమని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంతో పాటుగా ఇవాళ నుంచి 10 రోజుల పాటు వారాహి నవరాత్రాలు, వారాహి మంత్రాలు, పంచవారాహి మంత్రాలు ఉన్నాయి. వాటి వల్ల కనుక ఉపాసన చేస్తే అమ్మవారి యొక్క యంత్ర శక్తి పెరుగుతుంది. మరి రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ దుర్భిక్షాన్ని ఏర్పాటు అయ్యేటటువంటి యొక్క శక్తులన్నీ నివారణ అవుతాయి.
పాడి పంటలు పండి సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలోనే మనకి శాకంబరి ఉత్సవాలు కూడా ఉన్నాయి. శాకంబరి ఉత్సవాలు అంటే దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు భూమి మీద క్షామం గనక ఏర్పడితే అప్పుడు అమ్మవారు తన దేహము నుంచే శాకములు పుట్టించి శాకంభరిగా ఉద్భవించినట్టుగా మనకి దేవి భాగవతంలో తెలుస్తున్నది. అటువంటి శాకంభరి ఉత్సవాలు కూడా ఈ మాసంలోనే మనకి త్రయోదశి చతుర్థి పూర్ణిమ నాడు జరుగుతాయి. ఇటువంటి విశేష మాసంలో అశేష భక్త జనావళి అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. ఇలా ఈ కార్యక్రమాలన్నీ కూడాను వైదికోక్తంగా వేదోక్తంగా నిర్వర్తించడం వలన రాష్ట్ర పాలకులు దేశ పాలకులకి అందరికీ కూడాను అనేకమైనటువంటి యొక్క శక్తి కలిగి అనేకమైనటువంటి సర్వ శత్రువులందరినీ కూడాను నివారణ చేసుకుని రాష్ట్రము దేశము సస్యశ్యామలంగా సుభిక్షంగా పరిపాలన చేయగలుగుతారు. శాంతి సుస్థిరతగా ఉంటుంది. జై దుర్గా భవానీ, జై జై భవానీ.